భారతదేశంలో ఇప్పటి వరకు వచ్చిన యువ చిత్రాలలో అంటే యువకుల్ని, యువతుల్ని పెట్టి వాళ్ళ ప్రేమ వ్యవహారాల్ని చూపించే చిత్రాలలో మొదటి వరుసలో ఉండే చిత్రం 'బాబీ'. ఈరోజు మనం 'బాబీ' చిత్రం గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ చిత్రం మన భారతదేశంలో అప్పటి వరకు 'లైలా మజ్నూలు', 'సలీం అనార్కలీలు' ఇలాంటి పాత తరం స్టోరీలతో నడిచేవి. కానీ 1970లో రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'బాబీ'. ఈ 'బాబీ' చిత్రం బేస్ చేసుకునే ఇప్పటికైనా, అప్పటికైనా ప్రేమ కథా చిత్రాలు వస్తున్నాయంటే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ చిత్రం ఇప్పటికి గాని, అప్పటికి గాని యువతకి బాగా నచ్చే చిత్రం అన్నమాట. ఈ చిత్రం రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిందిది. అసలు ఈ రాజ్ కపూర్ ఎవరనేది మనం తెలుసుకోవాలనుకుంటే హిందీలో 'పృథ్వీరాజ్ కపూర్' యొక్క కొడుకైనటువంటి 'పృథ్వీరాజ్ కపూర్' అంటే పాత సినిమాల్లో 'మొగలై ఆజం' లాంటి చిత్రాల్లో నటించిన నటుడు. చాలా పెద్ద నటుడైన. ఆ నటుడి యొక్క కొడుకుల్లో ఈయన పెద్ద కొడుకు 'రాజ్ కపూర్'. ఈయన కూడా చిత్రాల్ని దర్శకత్వం వహించి నిర్మించడం జరిగేది. ఈయన నిర్మించిన చిత్రాలన్నీ చాలా సందేశాత్మకంగా ఉంటాయి. ఈయన చిత్రాలు 'రాజ్ కపూరి'. ఈయన చిత్రాలు అప్పటికి కొన్ని వరుసగా విజయాలు సాధించినప్పటికీ, ఈ విజయాలు, అపజయాలు సహజంగా ఈయనకు వస్తూ ఉండేయి. అయినా కూడా ఈయన వెనకాడకుండా తనకున్న ప్రతిభతో మంచి మంచి చిత్రాలు ఈయన బాక్సాఫీస్ దగ్గర డమ్మి కొట్టిన చిత్రాలు కూడా దాంట్లో మంచి సందేశాత్మకం ఉండేది. ఈయన నటించి తీసిన చిత్రాలు చాలా ఉన్నాయి. దాంట్లో మనం చెప్పుకోదగ్గవి 'బర్సాత్', 'మేరా నామ్ జోకర్' ఇలా ఘన విజయం సాధించినవి. ఫెయిల్యూర్ చిత్రాలు చాలా ఉన్నాయి. ఫెయిల్యూర్ చిత్రాల్లో కూడా మంచి సందేశం ఉంటదనేది మనం చెప్పుకున్నాం. అసలు ఈ 'బాబీ' చిత్రాన్ని ఈయన తీసేటప్పటికి ఈయన ఫెయిల్యూర్ దశలోనే ఉన్నారు. అయినా గాని ఈయన మనసు పెట్టి తీసిన చిత్రం ఈ 'బాబీ' చిత్రం. 'బాబీ' చిత్రం 1973లో చిత్రసీమకు నిర్మించి అందించడం జరిగింది ఈయన దర్శకత్వంలో. ఈ చిత్రం ద్వారా ఈయన తన రెండవ కుమారుడైన 'రష్ కపూర్', ఈ 'రష్ కపూర్' కూతురు కూడా ఇప్పుడు మనకి హిందీ సినిమాల్లో నటిస్తుంది. 'రష్ కపూర్‌ని పరిచయం చేయడం జరిగింది. ఈయన 'రాజ్ కపూర్' రెండవ కుమారుడు. ఇది బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ద్వారే నటి 'డింపుల్ కి పాడియాను' కూడా పరిచయం చేయడం జరిగింది ఈ చిత్రంలో. వీళ్ళే కాక ఇంకా ప్రసిద్ధిగాంచిన నటీనటులు దీంట్లో 'ప్రేమ్ చోప్రా', 'ప్రేమ్‌నాథ్', 'ప్రాణ్' ఇలాంటి ప్రసిద్ధి చెందిన నటులు, నటీనటులు దీంట్లో నటించడం జరిగింది. ఈ చిత్రంలో సంచలనం ఏంటంటే ఈ చిత్రంలో వాడిన డ్రెస్సులు, ఈ చిత్రంలో వాడిన బైకులు, హీరోయిన్ హీరో యేసుకున్న డ్రెస్సులు ఇప్పటికి కూడా అవి పాపులర్ అయినాయి. ఈ చిత్రంలో హీరో కిరాపు కూడా చాలా బావుంటది. అది కూడా ఈ చిత్రం ద్వారానే మొదలైంది. దీనికి హిప్పీ కిరాప్ అని అంటారు. ఈ చిత్రం అన్ని ట్రెండ్ సెట్ చేసిందనమాట. సెట్ చేసిందిది ట్రెండ్‌ని. ఆ టైంలో చాలా మంచి బట్టలు కుట్టే టైలర్‌ని అడిగితే చెప్తారు. ఫస్ట్‌లో మనకి 1973 దాకా చొక్కా యొక్క కాలరు ఎలా వచ్చేదంటే కంపెనీ కాలర్ వచ్చేది ఒకే తరహాగా. ఇక దాన్ని వాడాల్సిందిగా వేరే కాలరు మనకి దొరికేది కాదు. కానీ 1973 నుంచి ఈ చిత్రంలో ఒక బాబీ కాలర్ అని తెచ్చారు. అది మనకు ఇష్టం వచ్చినట్టుగా కట్ చేసుకొని ఆ కాలర్‌ని వాడటం జరిగింది. ఈ కాలర్ స్టైల్ కూడా పెద్ద పెద్ద కాలర్స్ మన ఇష్టం వచ్చినట్టుగా మనకు కావాల్సిన మోడల్‌లో కట్ చేసుకొని సొక్కాలకి ఈ కాలర్‌ని వాడుకోవడం జరిగింది. ఇది ఈ సినిమాతోనే ఈ బాబీ కాలర్ అనేది పరిచయం అవ్వటం జరిగింది. ఇకపోతే మనం బెలబాటం అనే వాడే ఫ్యాంట్లు ఇవి కూడా ఈ చిత్రం ద్వారానే మనకి పరిచయం చేశారు. ఇదే కాక ఇన్‌ఫీల్డోళ్ళది ఒక మోటార్ సైకిల్ 'బాబీ మోటార్ సైకిల్' అని వచ్చింది. అది కూడా ఈ చిత్రం ద్వారానే పరిచయం చేయటం జరిగింది. అదే కాక ఈ చిత్రంలో చాలా అప్పటికి నూతనమైనటువంటి డ్రెసెస్ హీరోయిన్‌కి బికినీలు. మన భారతీయ చలనచిత్రంలో హీరోయిన్ బికినీ ధరించడం అనేది అసలు లేదు. ఈ చిత్రం ద్వారానే హీరోయిన్‌కి బికినీ తొడిగిచ్చి నటింపచేయడం జరిగింది 'డింపుల్ కపాడియాకి'. అదే కాకుండా ఇంకా పొట్టి పొట్టి డ్రెస్సులు అప్పటి యువతకి ఏం కావాలో అలాంటి సన్నివేశాలు, అలాంటి ఎన్నో యువతకు కావాల్సిన అన్ని హంగులు ఈ చిత్రంలో మనకి పొందుపరచడం జరిగింది. ఈ చిత్రాన్నే బేస్ చేసుకొని మనకి ఇప్పటికి కూడా సినిమాలు చాలా వస్తున్నాయి. ఏ లవ్ స్టోరీ సినిమా చూసినా ఈ సినిమాలో ఉన్న సీన్ ఒకటైనా ఇప్పుడొచ్చే ప్రేమ కథా చిత్రాల్లో ఉంటదంటే అది ఉంటదని మనం చెప్పుకోవచ్చు. ఇక మనకి 'రాజ్ కపూర్' గారు ఈ సినిమాలో పాటలన్నీ ఎలా పెట్టాడో గాని, సంగీతం గాని, పాటలు గాని సూపర్ హిట్ అయినాయి ఈ చిత్రంలో. మంచి మంచి పాటలు పెట్టడం జరిగింది. నటన పరంగా ఈ చిత్రంలో 'రష్ కపూర్' కూడా చాలా బాగా చేశాడు. 'డింపుల్ పాడియా' కూడా ఈ చిత్రం ద్వారా పరిచయమై మనకి వేరే చిత్రాల్లో కూడా ఎక్కువగా నటించి పేరు ప్రఖ్యాతలు గడించడం జరిగింది. ఇద్దరు నటీనటులు కూడా.
ఈసారి ఒకసారి ఈ చిత్రాన్ని మీరు చూడండి. చాలా బాగుంటది. అర్థం చేసుకుంటే ఈ చిత్రం పెద్దలకి, పిల్లలకి ఒక పాఠం లాంటిదనమాట. ఈ చిత్రం చూసి అప్పుడు చాలా మంది ప్రేమ అనేది ఏంటో, పిల్లల యొక్క ప్రేమని పెద్దలు ఎలా ఎక్స్‌పెక్ట్ చేయాలో ఈ చిత్రం ద్వారా 'రాజ్ కపూర్' తన దర్శకత్వంలో తెలపడం జరిగింది. ఇంకొక వీడియోలో 'రాజ్ కపూర్' మరియు ఆయన తీసిన చిత్రాలు, అది కాకుండా 'బాబీ' చిత్రం మొత్తం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. అప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి.